హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ దోస. ఎలా వేసుకోవాలో చూద్దాం. ఫస్ట్‌గా చూస్తే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లైక్ చేయండి రెసిపీ నచ్చితే. ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపైన ప్యాన్ పెట్టుకొని వేడెక్కే వరకు ఉండాలి. దాని తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసాక పెనం బాగా వీటెక్కేలాగా ఉండాలి ఈటెక్కే వరకు. దాని తర్వాత ఒక గరిటె పిండి తీసుకొని దాని మీద వేయాలి. పెనం మీద దోశ ఎలా వేస్తామో అలా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ వేయాలి. వేసాక దానిపైన క్యారెట్ తురుము ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, తర్వాత జీలకర్ర. నేను ఇక్కడ జీలకర్ర కూడా వేస్తున్నాను. మీరు కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఎంతమందికి క్యారెట్ దోశ అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఇది డైట్ ఉన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఆయిల్ స్కిప్ చేసేసుకొని వేసుకోండి. చాలా ప్రోటీన్ ఉంటుందండి ఈ దోశలో. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. చిన్నపిల్లలకు కూడా ఈజీగా పెట్టచ్చు. పచ్చిమిరపకాయలు స్కిప్ చేసేయండి చిన్నపిల్లలకు పెట్టినప్పుడు. ఇదిగో ఇలా మెల్లగా తీసుకోవాలి, ఇలా టర్న్ చేసుకోవాలి. మనకి బ్యాక్ సైడ్ కూడా బాగా కాలిపోయి పచ్చివాసన లేకుండా, పచ్చిగా లేకుండా ఉండేటట్టు కాల్చుకోవాలి. కాల్చుకున్నాక తిట్టివెట్టి టర్న్ చేసేసుకొని ఫోల్డ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారా ఎంత బాగా కాలిందో. ఇంకొక దోశ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఒక గరిటె పిండి వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ముందు క్యారెట్ తురుము, తర్వాత పచ్చిమిరపకాయలు, జీలకర్ర హెల్త్కి చాలా మంచిది. ఫుడ్ కూడా చాలా బాగా డైజెస్ట్ అవుతుంది, బాగా అరుగుతుంది ఫుడ్ కూడా. జీలకర్ర వాడండి. ఇలా జీలకర్ర కూడా వేసుకోవాలి. బాగా కాగనివ్వాలండి. బాగా కాలిపోయాక ఇదిగో వీడియోలో చూపిస్తున్నట్టు తిప్పుకోవాలి. కావాలంటే మీరు ఇలాగే ఫోల్డ్ చేసుకొని సర్వింగ్లో పెట్టేసుకోవచ్చు. లేదు మాకు ఇలా నచ్చదు అంటే కనుక నాకులా తిప్పుకోండి అట్టునే. దోశ బాగా కాలిపోయాక తిప్పేసుకోవాలండి. ఫస్ట్ టైం చూస్తే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంకా చాలా రెసిపీతో మేము ముందుకు వస్తాను. అలాగే నా వాయిస్ కూడా ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ప్లీజ్. ఇదిగో ఇలాగా ఫోల్డ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి క్రిస్పీ అయిన దోశలు రెడీ. క్యారెట్ దోశలు చూసారా ఎంత బాగున్నాయో. చూడడానికి కలర్ఫుల్గానే కాదు, చాలా బాగుంటుంది. నేను రోటి పచ్చడి చేశాను, దోసకాయ రోటి పచ్చడి. మన ఛానల్లో ఆల్రెడీ అప్డేట్ చేశాను, కావాలంటే చూడండి చూడాల్సిన వాళ్ళు. ఇక్కడ నేను దోస పచ్చడిని కొబ్బరికాయ పచ్చడి రెండు వేసుకొని తింటున్నాను. ఇక్కడ చాలా బాగా వచ్చినాయండి క్యారెట్ దోశలు. డైట్ చేసే వాళ్ళు చాలా ట్రై చేయండి ప్లీజ్. మా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.